యుఎన్ఆర్డబ్ల్యూఏ ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విభాగం, ప్రపంచ దేశాలలో మానవతా సాయం చేయాలనుకున్న దేశాలు సుమారు 20 దేశాల నుండి గోధుమలు, బియ్యము, పాల డబ్బాలు, అలాగే ఆహార పదార్థాలు దిగుమతి చేసుకుని ఉచితంగా ఇచ్చేవి తీసుకుని, వాళ్ళు ఇచ్చే వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి కిట్స్ అవన్నీ తీసుకుని వాటిని పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాన్ని ఇజ్రాయెల్ తాజాగా మూసివేసింది. ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకుని దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వుల్ని రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ టు షట్ డౌన్ ఆల్ యుఎన్ఆర్డబ్ల్యూఏ ఆఫీసెస్ ఇన్ ఇజ్రాయెల్. టోటల్గా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఎందుకు అంటే మొన్ననే బయటపడింది, యుఎన్ఆర్డబ్ల్యూఏకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఉండేది పాలస్తీనాలో. ఆ హెడ్ క్వార్టర్ భూమి అడుగున పెద్ద సొరంగం ఉంది, 20 అడుగుల లోతు, అట్లాగే 18 అడుగుల వెడపులో ఉన్నటువంటి ఆ సొరంగంలో హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్, హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ యుఎన్ఆర్డబ్ల్యూఏకి సంబంధించినటువంటి పవర్ ఛార్జెస్ అన్నిటి ఇజ్రాయెల్ భరిస్తుంది. అంటే ఇజ్రాయెల్ డబ్బులతో ఆ శిబిరాన్ని నడుపుతూ ఇజ్రాయెల్కి వ్యతిరేకమైనటువంటి వ్యవహారం అంతా అక్కడ దాని కింద నుంచినే నడుపుతున్నది. ఎప్పటి నుంచినో ఇజ్రాయెల్ చెప్తా వస్తుంది, ఐక్యరాజ్య సమితి పేరుతో ఇక్కడ నడుస్తున్నటువంటిది అతిపెద్దదైనటువంటి నాటకం. ఐక్యరాజ్య సమితి సిబ్బంది అంతా కూడా హమాస్ తీవ్రవాదులే ఐక్యరాజ్య సమితి సిబ్బందిగా చేరారు. అట్లాంటి వాళ్ళతో ప్రమాదకరం, జాగ్రత్తగా పరిశీలించండి అంటే అట్లాంటిదంతా దొంగ మాటలు అని చెప్తూ వచ్చినటువంటి ఐక్యరాజ్య సమితి ఈ మధ్యన ఒక 5-6 ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది. కానీ ఓవరాల్గా అక్కడ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, అలాగే శరణార్థి శిబిరాలు అన్నీ కూడా హమాస్ తీవ్రవాదుల స్థావరాలన్న నిజాలని ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఆయా సంస్థకు సంబంధించి ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి కార్యాలయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.